శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. రామనామ మహిమ గురించిన ఒక కథ చెప్పుకుందాము. ఒకానొక సమయంలో నారదుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తనకు రామనామ మహిమను తెలియచేయవలసిందిగా కోరాడు. నారాయణుడు, నారదా, నీకు రామనామ మహిమ ఇంతవరకు తెలియదా? అయితే అదిగో ఆ చెట్టుపైనున్న చిలకను వెళ్ళి అడుగు అన్నాడు. నారదుడు ఆ చిలక దగ్గరకు వెళ్ళి, ఓ చిలుక, నాకు రామనామ మహిమని చెబుతావా అని అడిగాడు. అతను రామా అని చెప్పేటప్పటికీ ఆ చిలుక తక్షణమే కింద పడిపోయి ప్రాణం విడిచింది. అయ్యో, నేను రామనామం చెప్పడం చేత ఈ చిలుక ప్రాణం విడిచిందే అని చింతించి నారదుడు నారాయణుని దగ్గరకు పోయి జరిగిన సంగతి చెప్పాడు. సరే, చిలుక చనిపోతే పోయింది. ఇప్పుడే ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆవు ఈనింది. ఇప్పుడే పుట్టిన ఆ దూడ దగ్గరకు పోయి అడుగు చెప్తుంది అన్నాడు నారాయణుడు. నారదుడు ఆ దూడ దగ్గరకు వెళ్ళి, ఓ దూడ, రామనామ మహిమ ఏమిటో నాకు చెబుతావా అని అడిగాడు. తక్షణమే ఆ దూడ కూడా ప్రాణం విడిచింది. నారదుడు మళ్ళీ నారాయణుని దగ్గరకు వెళ్ళి, స్వామి, ఆ చిలుకకు పట్టిన గతే ఈ దూడకు కూడా పట్టింది. ఇదేనా రామనామ మహిమ అని ప్రశ్నించాడు నారదుడు. ఓ నారదా, కాస్త ఓపిక పట్టు. ఇప్పుడే ఫలానా మహారాజుకు లేకలేక ఒక కుమారుడు పుట్టాడు. వెళ్ళి ఆ పసిబిడ్డను అడుగు అన్నాడు నారాయణుడు. నారదుడు, స్వామి, ఆ చిలుకకు ఆవు దూడకు ఎవరూ దిక్కులేరు కనుక వాటి ప్రాణం పోయినా నన్ను పట్టుకుని అడిగేవారు లేకపోయారు. ఇప్పుడు ఆ రాజకుమారుడే గనుక మరణిస్తే రాజుగారు నా తల తీయిస్తారు, నా ప్రాణం కూడా పోతుంది అన్నాడు నారదుడు. లేదు, నీవు తప్పక వెళ్ళి అడగాల్సిందే అని ఆదేశించాడు నారాయణుడు. దైవాజ్ఞకు ఎదురు చెప్పలేక నారదుడు ఆ రాజమందిరానికి వెళ్ళాడు. నారదుడిని చూసి ఆ మహారాజు ఎంతో ఆనందంతో స్వాగతం పలికి, రండి స్వామి, రండి, మంచి సమయానికే వచ్చారు. ఇప్పుడే నాకు ఒక కుమారుడు పుట్టాడు, వానిని ఆశీర్వదించండి అన్నాడు. నారదుడు లోపల భయపడుతున్నా పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఆ రాజకుమారుని దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా, ఓ రాజకుమారా, రామనామ మహిమ ఏమిటో చెప్పగలవా అని అడిగాడు. ఆ రాజకుమారుడు పక్కున నవ్వి, బ్రహ్మమానసపుత్ర, 64 విద్యలు నేర్చిన మీకే రామనామ మహిమ తెలియదా? నేను చెబుతాను వినండి. నేను చెట్టుపై చిలకగా పుట్టినప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి పలికిన రామనామం వినేటప్పటికీ నా జన్మ సార్థకమైపోయింది. వెంటనే ఆ దేహాన్ని విసర్జించి ఒక బ్రాహ్మణుని ఇంట ఆవుదూడనై పుట్టాను. మీరు అక్కడికి కూడా వచ్చి అదే ప్రశ్న వేశారు. రెండవ తూరి రామనామం విని ఆ పుణ్యఫలం వల్ల ఇప్పుడు రాజకుమారునిగా పుట్టాను అన్నాడు అతను. నారదునికి రామనామ మహిమ యొక్క వైశిష్ట్యం తెలిసింది. రామనామం ఒక్కసారి చెవిన పడితే చాలు, దాని పుణ్యంతో ఉత్తమమైన జన్మ లభిస్తుంది. శ్రీమాత్రే నమః.